హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వినాయకుడి పూజ జరిగిందండి మా అక్క వాళ్ళ ఇంట్లో. చూసారా బుజ్జి గణపతిని ఎలా డెకరేట్ చేసామో? చాలా సింపుల్గా నీట్గా డెకరేట్ చేసామండి. అలాగే ఈ పూజ ఎందుకు జరిగిందంటే కిట్టి పార్టీలో వినాయక ప్రతిమని డ్రాలో గెలుచుకున్నారండి మా అక్క వాళ్ళు. అందుకని చెప్పి మొత్తం ఇలా అంతా డెకరేట్ చేసుకొని మొత్తం అందరినీ పిలిచి పూజ అయితే జరిగింది. చాలా బాగా చేశారండి. ఇది పూజా మందిరం చూసారా? మా అక్క వాళ్ళది చాలా బాగుంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి, కొంచెం పక్కనున్న వాళ్ళు అంతా వచ్చారు. ఈ మా అక్కగారి పాప చూసారా? బంగారు తల్లి, నా ముద్దుల కూతురు. ఇంకా మా అక్కనైతే చూపిస్తాను చూడండి. చాలా సైలెంటు, చాలా డీసెంటు. ఎక్కువగా మన టైప్ కాదనమాట. చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా నేను చూడండి, నా హడావడి అయితే మామూలుగా ఉండదు. ప్రతి చిన్నదానికి చాలా హడావడిగా, చాలా ఇదిగా ఉంటాను అనమాట. అంతా నాదే అన్నట్టు అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎవరింటికి వెళ్ళినా కూడా అంతే, బయట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడా అలాగే చేస్తుంటానండి. నాకు చాలా సరదా, అందరితో ఇలా కలిసిపోయి ఇలా సరదాగా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. చూడండి, ఇంక నేను ఏదైనా చెప్తూ ఉంటే చాలండి మా అక్క కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఆవిడకి బాగా ఎమోషనల్ అయిపోతారనమాట. చూసారా? ఈ శాండిల్ లైట్ చూడండి, చాలా బాగుంటుంది. హాల్ మధ్యలో ఉంది. కలర్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇదైతే నాకు చాలా ఇష్టమండి. ఇంకా జనాలు అందరూ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాము. వచ్చేసారండి. మొత్తం వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారండి కిట్టి పార్టీ వాళ్ళు. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరింట్లో జరిగినప్పుడు అక్కడ డ్రా తీస్తారట. మొత్తం అందరి పేరు మీద డ్రా తీసిన తర్వాత అందులో ఫస్ట్ సెకండ్ తీస్తారండి. అందులో ఒక ఆవిడకి, పద్మజ అనే ఆవిడకి వచ్చిందండి. చాలా వింతగా ఉంది కదా? ఇక్కడ ఈ గ్రూప్ మొత్తానికి శ్రీదేవి అనే ఆవిడ హెడ్ అనమాట. ఇలాంటి కిట్టి పార్టీలు అంటే నాకు చాలా సరదా అండి. కాకపోతే నేనైతే లేను ఇందులో. నేను కూడా జాయిన్ అయిదాం అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయి హడావుడి చూడండి, అందరికీ వీడియోలు, ఫొటోస్ అవి తీస్తుంది. ఈవిడ మెయిన్ హెడ్ శ్రీదేవి గారు అని. చాలా బాగా మాట్లాడతారు. ఆవిడే డ్రా తీస్తూ ఉంటుంది అనమాట. మనీ అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి. వీళ్ళకి ఇది ఒక టైం పాస్ అనుకోవచ్చు, లేదా మనీ సేవింగ్ అని కూడా అనుకోవచ్చండి. చాలా బాగా జరుగుతుంటుంది. ఇంకా పూజ అయితే ప్రారంభించేశారు. ఈ లక్కీ డ్రాల్లో ఎవరంటే ఇంకొక ఆవిడ కూడా గెలుచుకున్నారు. వసంత అనే ఎవరో ఆవిడ కూడా గెలుచుకున్నారండి. ఇలా గెలుచుకున్న తర్వాత మొత్తం కలెక్ట్ చేసిన మనీ అంతా వీళ్ళందరూ 500 చొప్పున వేసుకున్నారండి. అంతా కలెక్ట్ చేసిన మనీ అంతా వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రతి నెల ఒక 2-3 ఇళ్ళల్లో ఇలా పూజ అయితే జరుగుతుందంట. నాకైతే బాగా నచ్చిందండి. నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. జాయిన్ అవుతాను. ఎప్పుడోకప్పుడు దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి కదా. ఇంకా పూజ అయితే ప్రారంభించేసామండి. స్వామివారి పాటతో ప్రారంభించాము. నాకు ఈ పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక మంచి పని అయితే జరిగిందండి, హెల్త్ రీత్యా. ఇంకా మీరు ఈ భజన కాసేపు చూడండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. హరి ఓం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ब्रह्मा विष्णु वाणी लक्ष्मी वाणी लक्ष्मी अपूर्व शक्తులు అందించారు విష్ణు దేవుడు వరములిచ్చెను రెండు జన్మల రెండు రూపాల రెండు జన్మల రెండు రూపాల దైవాంశునిలో అటవి కోరెను కళ్యాణము చూడమురారండి పార్వతి తనయుని కళ్యాణము భజన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అక్క బావగారు చూడండి హారతి ఇస్తున్నారు స్వామివారికి. హారతి ఇచ్చిన తర్వాత మేమందరం ఫొటోస్ అవి తీసుకున్నారండి. వాళ్ళంతా పూజ అయితే బాగా జరిగింది, చాలా సంతోషంగా అనిపించిందండి. కొత్తగా ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఇదే మొదటి పూజ అండి మా అక్క వాళ్ళకి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం కింద ఇలా ప్యాక్ చేసామండి. ఇందులో కేసరి ప్రసాదము, అలాగే ఒక బెల్లం కడ్డి, ఒక కుడుము, ఇంకా శనగలు, ఇలా అన్నీ ప్యాక్ చేసామండి. మొత్తం అంతా ప్యాక్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి అన్నీ ఇచ్చాము. పొద్దున్న లేసి ఉండ్రాలు చేయడం అక్కకి చాలా పని అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర నేను లాస్ట్లో ఇంకా దండం పెట్టుకున్నానండి. అంత అయిపోయిన తర్వాత దండం పెట్టుకున్నాను. మళ్ళీని పూజ అంతా చాలా బాగా జరిగింది. ఎప్పుడోకప్పుడు దేవుడు అనుగ్రహం, ఆ వినాయకుడు అనుగ్రహం ఉంటే మా ఇంట్లో కూడా జరగాలని చెప్పి ఇంకా భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. లాస్ట్లో అందరూ చేసి వెళ్ళిన తర్వాత మేము తీరిగ్గా కూర్చొని కొంతమంది ఫ్రెండ్స్ మేము కూర్చుని ఇలా తిన్నాం. చూడండి నా కంగారు, నా ఆకలి ఆరాటం అనమాట. చూసారా ఫ్రెండ్స్, వినాయకుడి దయ కంపల్సరిగా అందరి మీద ఉండాలండి. మీరు కూడా వీలైతే తప్పకుండా ఎవరైనా ట్రై చేయండి, చేసుకోండి. వినాయకుడి పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అంతా నాకైతే మంచి జరిగిందండి. నేను పూజకి వెళ్ళినందుకే నాకు మంచి జరిగింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.